పొలాలు పెట్టే వాళ్ళని పురుగు కాకుండా ఇంకేమంటారు, బంగారం అంటారా లేకపోతే డైమండ్ అంటారా? శ్రీవల్లి, నువ్వు నిజంగా చాలా చాలా తప్పులు చేసి ఒక తప్పులో ఉబ్బిలో నువ్వు కూరకపోతా ఉండవు, అది మాత్రం ఖచ్చితం. అలాగే రామరాజు గారు, మీకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటాను. మీ కోడలు పెద్ద మహారాణి అని మీరు అనుకుంటా ఉంటారు, అంటే మీకు నిజాలన్నీ మీకే చెప్తానని అనుకుంటా ఉంటారు. మీరు కానీ శ్రీవల్లి మాట కానీ విన్నారంటే 25 సంవత్సరాల పాటు మీరు పెట్టుకున్న పేరు, గౌరవం, మీ పిల్లలు మీకు ఇచ్చే రెస్పెక్టు అన్నీ కోల్పోతారనేసి నేనైతే గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు మీరు శ్రీవల్లి వచ్చిన తర్వాత. ఆ శ్రీవల్లి వచ్చేదానికి కారణమైన ప్రేమ, ధీరజ్ని మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అంటే అంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. శ్రీవల్లి నీకు దగ్గర పడిపోయింది. నర్మదా రేపు ఎపిసోడ్తో అయితే వచ్చేస్తుంది, మండే ఎపిసోడ్తో వచ్చేసింది. మండే ఎపిసోడ్తో వచ్చిన తర్వాత నర్మదా ముందు నీ ఆటలు, పిల్లి ముందు, సింహం ముందర కుప్పి గంతులు అంటారు చూడండి, ఆ విధంగా ఉంటుంది. సింహం ఒకసారి పనిచేసింది అనుకో అంతే, అయిపోయాయి నీ కథ. ఆ విధంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు, నర్మదా దగ్గర జాగ్రత్తగా ఉండు. అక్కడ మనం ఈరోజు ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినట్టే, ఎపిసోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన సాగరు అలాగే నర్మదా హ్యాపీ మూమెంట్స్తో ఫోటోలు దిగారు. ఫోటోలు దిగి వాళ్ళ అత్తగారికి పంపించారు. ఎందుకంటే అత్తగారు కొంచెం హ్యాపీగా ఉంటారు అనేసి. నిజంగా అత్తగారు మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. అలాంటి అత్తగారు దొరకాలన్నా కానీ ఈ జన్మలో పుణ్యం చేసుకోండి వాళ్ళు. అలాంటి అత్తగారు అయితే మనకు దొరికారు. నర్మదాకి, ప్రేమకి, వల్లికి కూడా దొరికారు. కానీ వల్లి తనంతా తానే చెప్పుకుంటా నన్ను పురుగులాగా చూస్తూ అంటారు. నిన్ను పురుగులాగా చూడకుండా ఇంకెలా చూడాలి? పుల్లలు పెట్టే దాంట్లో నీ అంత మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. మీ అమ్మ అనుకుంటే